రోజా గారు పర్సనల్‌గా మాట్లాడుతున్నారా? లేదంటే రాజకీయ పరంగా మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు గానీ, మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన, అలాగే నాగబాబు గారి పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశారనమాట. అండ్ ఈ గొడవలకి, ఈ ఇష్యూలకి మరి మార్క్ శంకర్‌ని తీసుకురావడం కూడా కొంచెం కరెక్ట్ కాదని చెప్పి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు బాగా కోప్పడుతున్నారు. అసలు ఇప్పుడు ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అసలు మాట్లాడడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కొన్ని ఉంటాయండి పందులు అలాంటివి తింటాయి. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తింటాయి, ఏ చెత్త పడితే ఆ చెత్త తింటాయి, వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అవి వాటి ప్రవర్తన చూస్తే మనకి చీ అనిపిస్తుంది కదా. సో అలా ఆ జాతిలో ఇది ఉన్నట్టే కొంతమంది మనుషుల జాతుల్లో కూడా తయారయ్యారనమాట. సో ఆ కోవలోకే ఈ గత ప్రభుత్వ పార్టీ వాళ్ళు చాలామంది అదే కోవలోకి వస్తారు. సో ఇక మరి మనం రోజా గారి గురించి మాట్లాడుకుంటే అసలు మాట్లాడుకోవాలంటేనే అసహ్యం పుట్టేటువంటి మాటలు మాట్లాడతారు ఆవిడ. సో ఆవిడ పేరు ఎత్తితే అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకు కూడా ఆవిడ ఒకరు ఉన్నారు, ఆవిడ ఇట్లా ఉంటారు అని కూడా చెప్పగలిగిన పరిస్థితి. అంటే ఆవిడ ఇప్పుడు పలానా రోజా అంటే లేడీస్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అట్లా పోయి ఇదేంట్రా బాబు అని అనుకునేలాగా వచ్చింది లేడీస్ దగ్గర. కానీ ఇక జెంట్స్ అయితే ఆమె అనుభూతులు పెడతారు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన ఇప్పుడు సినిమాలు చేసుకున్నంతసేపు టాప్గా ఉంది, జబర్దస్త్ షేర్ చేసుకున్నప్పుడు టాప్గా ఉంది. కానీ రాజకీయాలు ఎందుకు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనకు ఫుల్గా నెగిటివిటీ పెరిగిందనమాట. సో ఏదో గెలిచాము జగనన్న అండతో, సో ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాము, జగనన్న ఎక్కడ మనం దూరం పెడతాడు అనే భయంతో ఏదో ఒకటి మాట్లాడాలి, రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు ఏదో ఒకటి వాగితే జగనన్న దృష్టిలో పడతాం అనే ఇదితో ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయి మాట్లాడతాం. అంటే ఒక ఇది లేదు, అంటే వీళ్ళకి ఒక ఈ పాయింట్ ఎండ్ పాయింట్ అనేది ఉండాలి అనేది లేకుండా మాట్లాడుతున్నారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళపైన మరి మన పోలీసులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరో పాపం మన ఏదో అన్నాడనే చెప్పే అతన్ని తీసుకెళ్ళి మా టీడీపీ కార్యకర్తనే లోపలేసినట్టున్నారు. అది అలాంటి వాళ్ళని వేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు బహిరంగంగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే అది ఇంకెంత రీచ్ అవుతుంది. రాజకీయ పరంగా మాట్లాడచ్చేమో కానీ ఫ్యామిలీని అదే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ దేవుడితో ఆటలు వద్దు, ఆటలు ఆడినందుకే చంద్రబాబు గారి పరిస్థితి ఆయన చాలాసార్లు అనుభవం అయింది. ఇప్పుడు నువ్వు రీసెంట్గా పవన్ కళ్యాణ్కి అనుభవం అయింది అంటే పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా అనుభవం ఏంటంటే మార్క్ శంకర్ పవన్ వచ్చింది. అంటే ఆయన దేవుడితో అసలు ఏం పరాజకాలు ఆడాడు, దేవుడితో ఏమి ఇది చేశాడు, లడ్డు గురించి కల్తీ అయింది అన్నప్పుడు నిలబడ్డాడు. సో దాంతోనే దేవుడితో ఆటలాడినట్ట జరిగింది. కల్తీ అనేది వీళ్ళు క్రియేట్ చేసింది కాదు, వాళ్ళు టెస్ట్ చేయించి టెస్ట్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఇదిగా ప్రొవోక్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆడిస్తుంది అనే విధంగా. అసలు అట్లా ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి థింకింగ్ వేరు, ఆయన థాట్ ప్రాసెస్ వేరు. సో ఆయన మెల్లగా ఎక్కుతున్నాడు కదా అన్నప్పుడే భయం వస్తుంది. ఈడ పైదాకా వెళ్ళిపోయి తొక్కుతాడేమో అని చెప్పి ఆ భయంతోనే కింద ఉన్నప్పుడే లాగేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో చంద్రబాబు గారు ఎక్కడో ఉన్నారు కాబట్టి ఆయన లాగలేరు. ఇప్పుడు అనుకోగా ఎవరు దొరికారా అంటే పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దగ్గరలో ఎక్కే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి లాగేద్దాం అనే ఒక ఇదిలో ఉంటారనమాట. సో ఇంకా ఆయన ఏం చేసినా, ఆయన నవ్వినా, ఆయన నడిచినా, ఆయన వెళ్ళి ఆయన అన్నం తింటున్నా, ఆయన ఏదైనా వీడియో బయటకు వచ్చినా ప్రతి దానికి ఆయన ఏదో ఒకటి ఆయన మీద పడి ఏడ్చే పరిస్థితి వచ్చిందనమాట. సో నిన్న వచ్చారు గోవులు అన్నారు, ఏదేదో కాసేపు డ్రామా ఆడారు. ఆడెవడో రోడ్డు మీద పడుకున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఎందుకు ఇదంతా? మీకు దమ్ముంటే నిజంగా ప్రూఫ్స్ తీసుకొచ్చి మాట్లాడండి. అది లేనప్పుడు అంటే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు కొంచెం సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి రోడ్డు పైన మాట్లాడడం అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఏదన్నా అంటే అటెన్షన్ టైప్ ఆఫ్ ఏమన్నా జనాలు అదే చెప్తుంది. ఇప్పుడు అట్లా మాట్లాడితేనే ఈవెన్ ఫోకస్ లైమ్ లైట్ లోకి తీసుకొస్తారు కదా. ఈవెన్ సాక్షి వాళ్ళైనా కూడా మాట్లాడుతున్నారంటే సరిపోదు, అవతరాన్ని తిట్టుతోనో కించపరుస్తూ మాట్లాడితేనో వీళ్ళని హైలైట్ చేయగలుగుతారు వాళ్ళు కూడా. అది వాళ్ళకి అలా అలవాటు అయిపోయారు. ఇంకా అవతలవాడిని బూతులే తిట్టాలి. సాక్షి ఛానల్ అనేది ఒక బూత్ ఛానల్ అయిపోయింది చెప్పాలంటే. సో మరి ఏం చెప్తుందో మరి అందులో చూపించే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి కార్యకర్త తోపే, మిగిలిన వాళ్ళంతా ఎదవలు అన్నట్టు చూపిస్తారు. ఏంది అది ఆ పద్ధతి? సో నిన్న కూడా రోజా గారికి మాత్రం ఆయనకి మాత్రం ఫోకస్ పెట్టడం అది ఎందుకు అట్లా? అంటే వాళ్ళ కవరేజ్ వాళ్ళని వేరే వాళ్ళని చేసుకునేవారు, వేరే వాళ్ళు వస్తే పొమ్మంటారు. మరి ఇదేంటి మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వీళ్ళ ఏదో రోడ్డు ఎక్కారని కవర్ చేసుకోవడానికి మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదా? ఓన్లీ సాక్షి వాళ్ళే తీసుకున్నారు మరి. అది ఆ న్యూస్ అంతా కూడా సాక్షిలోనే. తప్పు జరిగిందని వాళ్ళే చెప్తారు, తప్పు పోయింది అంత ఉద్దేశం అని వాళ్ళే చెప్తారు, అవతల తప్పు చేస్తున్నాడని వాళ్ళే చెప్తారు. అంటే అన్నీ వాళ్ళే చెప్పేసి ఇంకెందుకు అవతల వాళ్ళు? సో ఏంటంటే అసలు రోజా లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం అనర్హం. సో జగన్ గారు మరి తెలుసో తెలియకో మంచి పనే చేస్తున్నారు. ఆవిడకి నెక్స్ట్ టర్మ్ సీట్ లేకుండా ఆవిడ పోయి ఆ జబర్దస్త్కి వెళ్తుందో అక్కడ కూడా అవకాశాలు ఉన్నాయో లేవో. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా పొమ్మనే అంటారు నాకు తెలిసి, ఇంత చేసినాక. మా టీవీకి వెళ్ళినా వాళ్ళు ఛాన్సులు ఎవరు. ఇప్పుడు ఎవరు శ్యామల, ఆవిడ కూడా నోటుదోలు ఎక్కువైంది. ఆ నోటుదోలతోనే ఉన్న ఇండస్ట్రీ ఛాన్సులు పోగొట్టుకుంటున్నారు. సో ఏంటంటే మనం సంపాదించుకున్నాం,
క్రెడిబిలిటీ నిలుపుకొని మనం ఉన్నంతకాలం ఓపిక ఉన్నంతకాలం వెళ్ళి ఆ షోస్లో అట్లా ఎంటర్టైన్ చేసుకున్నామా వచ్చేసామా అన్నట్టుంటే హ్యాపీ, ఎవరు ఏమనుకోరు. అది ఇట్లా రాజకీయాల్లోకి వచ్చి అవాస్పాలు అవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. సో ఇప్పటికే అయిపోయింది, ఓటమి ఇచ్చారు జనం. అది తీసుకుని నీకు కుదిరితే నెక్స్ట్ పని చేయి, పని చేస్తే గెలుపు అదే వస్తుంది. నువ్వు పని చేయకుండా రోడ్డెక్కి ఇట్లా బావురు కప్పలాగా అందరి మీద అరిస్తే ఇంకా నువ్వు పదవిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, లేదంటే ఇంకా నీ వెనకమాల జగనన్న సీఎం అనుకుంటున్నావేమో. మొత్తానికి అన్ని చేస్తారు అంటే ఇక ఆడదని కూడా చూడరు అనమాట ముందు ఇలాగే మాట్లాడుతూ ఉంటే కనుక. సో ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ ట్రాల్స్ ఇంకోసారి కానీ రిపీట్ అయితే చట్టపరమైన కాదు, అభిమానులే లైవ్ మీద రోడ్డు మీద కొట్టే పరిస్థితి వస్తుంది. ఇంకా అంత దాకా తెచ్చుకోరు అనుకుంటున్నాను నేను.